అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. ఆడపిల్లలు పుట్టడానికి కేవలం ఆయా ఇళ్ళను మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకుంటాడు అనే వీడియోని ఇప్పుడు మనం చూద్దాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆడపిల్ల కడుపులో పడిందని తెలిసి తెలియగానే కడుపులోనే నలిపేయాలి అని మన సమాజంలో ఇప్పటికీ కూడా మన సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు. అమ్మాయి పుడితే మైనస్ అని, అబ్బాయి పుడితే ప్లస్ అని భావించేటటువంటి మూర్ఖులకు కూడా ఈ సమాజంలో కొదవ లేనే లేదు. అమ్మాయిలకు పెళ్లి చేసి అత్తారువారు ఇంటికి పంపించడం భారంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా మనకు ఎక్కువగానే ఇప్పటి రోజులలో కనపడుతూనే ఉన్నారు. అమ్మాయిలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఎవరైతే పూర్వజన్మలో పుణ్యాలను చేస్తారో, పూర్వజన్మలో దాన ధర్మాలను చేస్తూ ఇతరి వారికి సహాయం చేస్తూ ఉంటారో వారి కడుపున మాత్రమే అమ్మాయిలు పుడతారు. ఈరోజు మనం ఈ వీడియోలో దేవుడు అమ్మాయిల్ని ఏ ఇంటికి పంపిస్తాడో, తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారో అన్నది తెలుసుకుందాము. ఆడపిల్ల ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అయితే ఒకసారి కురుక్షేత్రం జరిగే సమయంలో అర్జునుడు కృష్ణుణ్ణి ఎటువంటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తే అమ్మాయిలు పుడతారు అని అడిగాడు. అంటే ఎలాంటి వారి ఇంట్లోకి అమ్మాయిలు అడుగు వేస్తారు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడగగా దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు. ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడగా అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేస్తారో అటువంటి వారు మాత్రమే ఆడపిల్లకు జననాన్ని ఇవ్వగలరు అని చెప్పారు. ఆడపిల్లలను ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు. గుండెల మీద కుంపటి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఆడపిల్ల పుట్టిందంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయని దిగులు చెందుతూ ఉంటారు. ఈ భారాన్ని ఎప్పుడు వదిలించుకోవాలా అని చాలామందిలో ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉంటుంది. అమ్మాయి పెంచే స్తోమత వాళ్లకు లేదు అని వాళ్ళు గ్రహించలేరు. ప్రతి ఒక్కరూ బంగారాన్ని, వజ్ర వైడూర్యాలని, మణి మాణిక్యాలను ఎలా అయితే కొనలేరో అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు అమ్మాయిలను పెంచి పోషించలేరు. కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది అనడంలో ఏమాత్రం సందేహమైతే లేదు. ఈ సృష్టికి మూలమే స్త్రీ అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. స్త్రీ అమ్మగా మారడానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్ల జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుంచి ఈ విశ్వంలో మానవ జాతి కూడా అంతరించిపోతుందని అందరికీ తెలిసినప్పటికీ కూడా స్త్రీలను చిన్న చూపు చూడడం, వారికి మర్యాద అనేది ఇవ్వకుండా ఉండడం కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూనే ఉన్నాము. ఆడపిల్లలు మాత్రమే జన్మించారు అంటే వంశానికి వారసుడు లేడు అని భావించే మూర్ఖులను కూడా మనం చూస్తూనే ఉంటాము. మగపిల్లాన్ని వంశోద్ధారకుడు అంటారు. కానీ వంశానికి ముందు నడిపించేది మాత్రం మార్తుమూర్తి అయిన స్త్రీ మాత్రమే. ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానమవుతుందని మన పురాణాలలో చెప్పబడింది. కేవలం మగపిల్లవాడు తన వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తాడు. ఆడపిల్ల రెండు కుటుంబాలకు అంటే అత్తింటికి మెట్టికింటికి కూడా జీవనజ్యోతిగా మారుతుంది. పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యతను
తీసుకోవడమే కాదు, అత్తవారింట్లో అత్తమామల బాగోగులను కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగేది కేవలం స్త్రీ మాత్రమే. ఆడవారు పిండ ప్రదానం చెయ్యకూడదు అని చాలామంది అంటూనే ఉంటారు. కానీ ఇందులో మాత్రం ఏ విధమైన నిజము లేదు. ఎందుకంటే రామాయణంలోనే స్వయంగా దశరథ మహారాజుకి అతను కోడలు అయిన సీతాదేవి తల్లి పిండ ప్రదానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది. కేవలం రామాయణంలో మాత్రమే కాదు, మన హిందూ పురాణాల్లో కూడా స్త్రీ తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చెయ్యవచ్చు అని చెప్పబడినది. ఒకవేళ అత్తవారింట్లో కూడా ఎవరైనా మగవాళ్ళు లేకపోతే అటువంటి సమయంలో కూడా స్త్రీ పిండ ప్రదానం చేయటానికి పూర్తిగా అర్హురాలు అవుతుంది. ఎవరింట్లో అయితే అమ్మాయిలు పుడుతుందో వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే భావించవచ్చు. ఇక ఒకరిద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు. వారు ప్రత్యేకించి పెట్టి పుట్టారనే చెప్పాలి. అందుకే స్త్రీని మహాలక్ష్మి స్వరూపంగా పోల్చి చూస్తారు. ఇక మన సమాజంలో అయితే అమ్మాయిలకు చదివెందుకు, తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా వారికి బాధ్యతాయుతంగా చేసేసి వదిలించుకోవాలని మాత్రమే వారి యొక్క మనసులో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటుంది. ఆడపిల్ల పుట్టిందంటే వీరిని చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, కట్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి కేవలం ఆడపిల్ల పుట్టిందంటే ఖర్చు మాత్రమే అనుకునే సమాజంలో ఇప్పుడు మనం ఉంటున్నాం. కానీ ఇలాంటి ఆలోచనలు ఒక అమ్మాయి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయి. అమ్మాయిలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతున్నాయి. ఆడపిల్లలు ఏవైతే కోరుకుంటున్నారో చాలా వాటి గురించి కూడా కలలు కంటూనే ఉంటారు. వాటిని నిజం చేసే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. వాళ్ళు జీవితంలో ఏమి కోరుకుంటున్నారో అది ఇవ్వడం తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఒక మగపిల్లవాడు కంటే కూడా ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క ఆలోచనను ఎక్కువగా చేసి వారిపై శ్రద్ధ చూపించేది స్త్రీ మాత్రమే. అందుకే కంటే కూతుర్ని కను అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. తన తల్లిదండ్రులపైన ఆడపిల్ల చూపించినంత ప్రేమ మగపిల్లవాడు చూపించలేడు. అమ్మాయి పుట్టింది అంటే తప్పకుండా పండుగ చేసుకుని తీరవలసిందే. అమ్మాయి తన ఇంట్లో జన్మించడం తమ అదృష్టంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా భావించాలి. ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతోనే ఇంటికి లక్ష్మీదేవి వంటి ఆడపిల్ల వచ్చిందని మాత్రమే మనసులో ఉంచుకోవాలి. ఆ ఆడపిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. అమ్మాయిలు ఎప్పటికీ భారం కాదు. తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చడానికి అమ్మాయిలు పుడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న కథనైతే చెప్పుకుందాము. ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకసారి కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ తమ తమ కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల సందర్భంలో ఒక మిత్రుడు తనకు ఇద్దరు మగపిల్లలు పుట్టారని ఎంతో ఆనందంగా మరెంతో గర్వంగా చెప్తాడు. మరొక మిత్రుడు తనకు ఇద్దరు అమ్మాయిలే అని భగవంతుడి దయ వల్ల తాము ఎంతో సంతోషంగా ఉంటున్నామని చెప్పాడు. కానీ మొదటి మిత్రుడు అయ్యో ఇద్దరు ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్లు జాలిగా మాట్లాడాడు. అది విన్న అతని స్నేహితుడికి కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే అతని కూతురు అతని ఫ్రెండ్తో అంకుల్, ఆడపిల్లలు అదృష్టవంతులకు మాత్రమే పుడతారు. దురదృష్టవంతుల ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపదు. ఎవరైతే ఆడపిల్లల్ని పెంచుకునే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆడపిల్లలు పుడతారు. మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి,
ఎప్పటికీ ఆడపిల్లలు పుట్టరు అని ఆ అమ్మాయి చాలా చురుకైన మరెంతో ఘాటైన సమాధానం అతనికి ఇచ్చింది. ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవీదేవి ఆలయంలో మెట్లు ఎక్కుతున్నారు. అప్పుడే ఒక రైతు తన భుజాల మీద కూతుర్ని ఎక్కించుకొని మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. అది చూసిన స్వామి వివేకానంద, అయ్యా, మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుళ్ళోకి వెళ్ళలేరు, నాకు ఇవ్వండి, మీ అమ్మాయి బరువును నేను మోస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో, ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు. ఎవరైతే ఆడపిల్లల్ని బరువుగా భారంగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లలు కానీ అదృష్టం కూడా దొరకదు అని అతను వివేకానందుడికి బదులు ఇస్తాడు. అమ్మాయిల్ని కనడం అదృష్టం, వారిని పెంచడం ఒక వరం. అంతేకాకుండా అమ్మాయిలు ఇంటి పరువు మర్యాదలను నిలబెడతారు. కన్యాదానం చేయటం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే లభించే ఒక వరమనే చెప్పవచ్చు. అందరికీ కూడా ఇటువంటి వరాన్ని ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఇవ్వడు. ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో అదృష్టం చేసుకుంటే మాత్రమే కన్యాదానం చేసే వరం చాలా తక్కువ మందికే లభిస్తుంది. కన్యాదానం చేయటం కూడా ఒక మహా అదృష్టంగా భావించాలి. అన్ని దానాలలో కల్లా ఉత్తమమైన దానం ఏది అంటే వెంటనే పురాణాల్లో మనకు కనిపించేది కన్యాదానం. అయితే ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే అమ్మాయిలు జన్మించి ఇంటికి మహాలక్ష్మి కూడా అవుతుందో మనకు పురాణాల్లో కూడా చెప్పబడింది. కనుక ఆడపిల్లలు పుట్టారంటే బరువు బాధ్యత ఎప్పుడు దించుకుందామనే ఆలోచనలను పక్కన పెట్టి ఇంటికి ఆ లక్ష్మీదేవే వచ్చిందనే భావనతో ఎప్పుడైతే ఉండి ఆ ఆడపిల్లలకి కావలసినవి ఇస్తూ ఏ విధమైన లోటు లేకుండా చూసుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తుందనే చెప్పవచ్చు. ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏ విధమైన లోటు ఉండదు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీమాత యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి.